డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి యొక్క జీవితంలోకి ప్రవేశించే భాగస్వామిని తెలుసుకోవడం ఎలా అంటే, జనరల్గా ప్రథమ వివాహం గురించి మనం మాట్లాడుతున్నాము. సాధారణ జ్యోతిష్యులు చెప్పే విధానానికి మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ విధానానికి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. కానీ మనం చెప్పే విషయాలన్నీ కూడాను నిజ జీవితంలోకి తొంగి చూసినప్పుడు అవన్నీ కూడాను అచ్చుగుద్దినట్లుగానే ఉంటాయి. కావాలంటే ఆల్రెడీ ఎంతోమంది మన ప్రపంచంలో వివాహం చేసుకుని ఉంటారు. మగవారు ఆడవారిని, ఆడవారు మగవారిని వివాహం చేసుకునే సమయంలో వారి జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి గురించి వారి జాతకాలని ముందర పెట్టుకొని చూస్తే మేము చెప్పే అంశాలు అచ్చుగుద్దినట్లుగానే ఉంటాయి. దీన్నే మనం ఏమంటున్నామంటే ప్రాప్త పొంతనాలు అని అంటున్నాం. జనరల్గా పొంతనాలు చూసేటప్పుడు 36 పొంతనాలకి కనీసం సగం కంటే ఎక్కువ పొంతనాలు ఉంటేనే వివాహానికి వెళ్తుంటారు. అందులో మెయిన్గా 10 పాయింట్లకి కనీసం 8 పాయింట్లు ఉంటేనే వివాహానికి వెళ్తుంటారు. విషయాల గురించి మనం ఇక్కడ చర్చించడం లేదు. వారి వారి రాశి చక్రము నుండి కానీ, లేదా నెటల్ చార్ట్ అంటారు. రాశి అంటే ఏంటంటే చంద్రుడు కూర్చున్నటువంటి భావము. లగ్నం అంటే ఏమిటంటే లా అని రాస్తుంటారు, స్లాష్ అని వేస్తుంటారు, సింబల్ 1 అని వేస్తుంటారు. అప్పుడు లగ్నంలో నుంచి 180 డిగ్రీల్లో ఉన్నటువంటి భావానికి మనము ప్రాధాన్యత ఇవ్వము. మనము అదేవిధంగానే రాశి నుంచి 180 డిగ్రీలో ఉన్నటువంటి భావానికి ప్రాధాన్యతను ఇవ్వము. రాశి పడిన నక్షత్రము నుండి 180 డిగ్రీలో భావములో కనెక్ట్ అయ్యే నక్షత్రాన్ని మాత్రమే మనము పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా లగ్నము నుండి, లగ్న పాయింట్ నుండి ఆ నక్షత్రానికి 180 డిగ్రీలో ఉన్నటువంటి భావములో ఉన్నటువంటి నక్షత్రాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ నక్షత్రాలలో ఉన్నటువంటి వారు భాగస్వామిగా వస్తారు వీరికని చెప్తాం. అందులో ఇచ్చినటువంటి ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్లకు వెళ్ళకండి. అలా వెళ్ళినట్లయితే మీకు ఇబ్బందికరమైన వివాహ జీవితం అని మీరు పొందిన వారు అవుతారని కూడా మనం చెప్తాం. అయితే ఇంతవరకు ఉన్నటువంటి శాస్త్ర జ్ఞానము మీకు ఏం తెలియజేస్తుందంటే, ఉదాహరణకి మేష లగ్నంలో లేదా మేష రాశిలో ఎవరైనా పుడితే వారికి తులారాశి, తులా లగ్నానికి చెందినటువంటి వారితో వివాహం చేస్తే బాగుంటుందని అనుకుంటూ చేస్తుంటారు. ఒకవేళ మేష లగ్నంలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలలో ఎవరు ఒక్కరు పుట్టినా కానీ, ఏ ఒక్క దాంట్లో పుట్టినా కానీ తులాలో ఉన్నటువంటి
చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఎవరైనా కనెక్ట్ అయితే ఇమ్మీడియట్లీగా వారితో వివాహానికి వెళ్ళిపోతారు. ఇది జనరల్. కానీ వారి వివాహ జీవితం బాగుందా అని మనం పరిశీలిస్తే అంతంత మాత్రంగానే ఉంది. అది కరెక్ట్ విధానం కాదు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో మేషరాశిలో లేదా మేష లగ్నంలో పుట్టిన వారికి ఎవరితో వివాహం చేసుకుంటే వారి భాగస్వామి కరెక్ట్గా వీరికి తగిన జోడిగా వస్తారు అనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాము. దాంట్లో ఆరుద్ర, చిత్త, శ్రవణ మరియు ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలలో ఈ 6 నక్షత్రాలలో పుట్టినటువంటి వారితో వివాహానికి వెళ్ళండి అంటాము. కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారు కానీ మిథున రాశి, మిథున లగ్నానికి చెందినటువంటి వారితో వివాహానికి వెళ్ళండి అంటాం. కానీ ఇక్కడ తులారాశి ఏం రాలేదు కదా, తులా లగ్నమే రాలేదు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మేష లగ్నంలో అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి దానికి 180 డిగ్రీలో ఉన్నటువంటి తులలో ఉన్నటువంటి నక్షత్రాలతో సంబంధం లేదు. అది ఒకవేళ తులారాశి అయినా పర్వాలేదు, నక్షత్రం ఏది వచ్చినా పర్వాలేదు అని ముందుకు వెళ్తుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము, నక్షత్రాలు చెప్తున్నాం. చిత్త, ఆరుద్ర, శ్రవణ, ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు అని చెబుతూనే మిథున రాశి లేదా కన్యా రాశి, కన్యా లగ్నం లేదా మిథున లగ్నం వారితో వివాహానికి వెళ్ళమని చెప్తుంటాం. అదేవిధంగా లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి అంటుంటాం. ఇప్పుడు వారు ఇలాంటి విషయాలన్నీ ఏమి చెప్పరు. జనరల్గా వాళ్ళు చెప్పేది ఏమిటంటే చూడడానికి మాత్రము థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయంటే మీ జీవిత కాలంలో మీ జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి అనేసి థంబ్నెయిల్ పెట్టి ఇవన్నీ విషయాలన్నీ ఏమి చెప్పకుండానే డైరెక్ట్గా మనం కనెక్ట్ కాకుండానే చెప్తుంటారు. కానీ మనం ఏం చెప్తుంటామంటే ఒక నక్షత్రంలో రాశి పడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ పడితే వారు ఎవరితో వివాహం చేసుకోకూడదని చెప్తుంటాం. ఉదాహరణకి ఉత్తర అనే నక్షత్రంలో ఒకరు పుట్టారు, వారు ఆశ్లేష అనే నక్షత్రం వారితో వివాహం చేసుకోకండి అంటాం. రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండకూడదని అంటాం. అప్పుడు ఉత్తర 1 అనే నక్షత్రము సింహములో ఉంటుంది, ఉత్తర 2, 3, 4 పాదాలు కన్యలో ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరా నక్షత్రము అనేది తీసుకుంటారు. ఒకవేళ ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఉన్నప్పుడు అది సింహ రాశి, సింహ లగ్నం వారితో వివాహానికి వెళ్ళండి. లేదా ఉత్తరా 2, 3, 4 పాదాలు కన్యలో ఉంది కాబట్టి 180 డిగ్రీలో మీన లగ్నం, మీన రాశి వస్తుంది కాబట్టి వాళ్ళతో వివాహానికి వెళ్ళండి అని అంటారు. కానీ మనం ఏం చెప్తున్నామంటే అది కరెక్ట్ కాదు, అలా వెళ్ళకూడదు, అలా వెళ్ళడం వల్ల మీకు ఇబ్బందికరమైన జీవితం అనేది ఏర్పడుతుంది అని అంటున్నాం. అయితే ఎలాంటి వారితో వెళ్ళాలంటే అశ్విని, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితోనూ భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి. అప్పుడు మీరు క్షేమమైన జీవితాన్ని పొందుతారు. కన్యారాశి, కన్యా లగ్నం కూడా ఉండొచ్చు, మీనరాశి, మీన లగ్నం కానీ ఉండొచ్చు అంటాం. ఇక్కడ కుంభరాశి, కుంభలగ్నం గురించి మనం చెప్పలేదు. ఎంత డిఫరెన్స్ ఉందో మీరు గమనించండి. ఇది ఆల్రెడీ వివాహం చేసుకున్నటువంటి వారు ఉంటారు కదా ప్రపంచంలో ఎంతో మంది ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి వారు. వారి యొక్క జీవితాలను పరిశీలిస్తే నేను చెప్పిన విధంగా కానీ వివాహానికి వెళ్ళినటువంటి వారికి సుభిక్షమైన జీవితం అనేది అమరుతా ఉంది. దానికే నేనేం చెప్తున్నానంటే మీరు వివాహం చేసుకునే భాగస్వామి ఎవరు అని మీరు ఎలా తెలుసుకోగలరు? మీరు చేసుకోబోయే భాగస్వామి ఎవరై ఉంటారని ఎలా తెలుసుకోగలరు?
అన్న అంశాల్ని మనము అనేకమైన వీడియోలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పెట్టున్నాం. కావాలంటే పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. కావాలంటే ఒక లిస్ట్ కూడా పెడతాను మీకు. ప్రతి ఒక్క నక్షత్రానికి ఏ విధమైనటువంటి వారితో వివాహానికి వెళితే వీరి వివాహ జీవితం బాగుంటుందనేది ప్రథమ వివాహం గురించి చర్చించినప్పుడు మనం చెప్తుంటాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఉదాహరణకి ఒకరు శతభిష నక్షత్రంలో పుట్టారు. శతభిష నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కుంభరాశి లేదా కుంభలగ్నంలో ఉంటుంది. అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు. దానికి నేరుగా ఏ యొక్క భావం ఉంటుంది? సింహ రాశి లేదా సింహ లగ్నం ఉంటుంది. అలాగే శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారందరూ కూడా సింహరాశి సింహ లగ్నం వాళ్ళని వివాహం చేసుకుంటారా అంటే చేసుకోరు. కొంతమంది అదే పనిగా చెప్తుంటారు, అవునండి మీరు కుంభరాశి కాబట్టి దానికి 180 డిగ్రీలో ఉన్నది సింహరాశి సింహ లగ్నం కాబట్టి వారితో బేసిక్గా ఉంటుంది, మీకోసమే వాళ్ళు పుట్టారండి, వారి కోసమే మీరు పుట్టారని కూడా వివాహం చేస్తారు. కానీ యాక్చువల్గా ఎవరితో వివాహం చేసుకోవాలి? మీ భాగస్వామి ఎవరు? ఎక్కడి నుండి వస్తారు? ఏ రాశి నుండి వస్తారు? ఏ లగ్నం నుండి వస్తారు? ఏ నక్షత్రం నుండి వస్తారు అనేది ఇంతవరకు తెలియదు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ అలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే శతభిష నక్షత్రము ఎవరితో వివాహం చేసుకుంటే జీవితం సుభిక్షంగా ఉంటుంది అనేది మనం చెప్తాం. అది ఎలాగంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, అలాగే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు 8 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి వారి జాతకాన్ని మనం కానీ పొందగలిగితే, వారితో వివాహం చేసుకోగలిగితే అద్భుతమైన జీవితం అనేది ఏర్పడుతుంది అని చెప్తాం. అదేవిధంగా వీరు కుంభరాశి కుంభలగ్నం వారితో వివాహం చేసుకోవచ్చు అని చెప్తుంటాం. కుంభరాశి కుంభలగ్నం వారితో కూడా వివాహాన్ని చేసుకోవచ్చు. దానితో పాటు వీరు కన్యారాశి కన్యాలగ్నము, తులారాశి తులాలగ్నం వారితో కూడా వివాహం చేసుకోవచ్చు. లగ్నంలోని రాహు, లగ్నంలోని శుక్రుడు, లగ్నంలోనే శని అనే గ్రహం ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి అంటాం. ఇది కరెక్ట్ విధానమా? మీరు శతభిష నక్షత్రంలో పుట్టారు కాబట్టి మీరు కుంభంలో ఉంటారు, కుంభరాశి కాబట్టి కుంభలగ్నం కాబట్టి దాన్ని నేరుగా 180 డిగ్రీలో ఉన్నటువంటి సింహరాశి సింహలగ్నం వారిని వివాహం చేసుకుని వెళ్ళిపోండి అంటే అది కరెక్ట్? బాగా ఆలోచించుకొని వెళ్ళాలి. ఎందుకంటే వివాహ జీవితం అనేది చాలా అద్భుతమైనది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటా వెళ్తా ఉంటే దానికి విలువలు తగ్గిపోతాయి. మనది ఇతర దేశాలు కావు, పాశ్చాత్య పోకళ్ళు కావు, పాశ్చాత్య ఆచారాలు కూడా కావు. మనకంటూ ఒక సాంప్రదాయము, ఒక ఆచారము, ఒక పద్ధతి అనేది ఉంది. దాని ప్రకారం వెళ్ళాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా కానీ మనం కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా మీ యొక్క జీవిత కాలంలో మీకు వివాహ వయసు వచ్చింది, మీరు ప్రథమ వివాహానికి వెళ్తున్నారు. అయితే మీ భాగస్వామి ఎవరు? అంటే మీ జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి ఎవరు? ఏ నక్షత్రాలు వారు, ఏ లగ్నాలు వాళ్ళు, ఏ రాశి వాళ్ళు, ఏ లగ్నం ఏదైనప్పుడు ఆ లగ్నంలో ఏ గ్రహం ఉండాలి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వృత్తుల్లో ఉంటారు, వీటన్నిటిని గురించి చెప్పగలిగే శాస్త్రము ఏదైనా ఉంది అంటే అది ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ మాత్రమే. ఉదాహరణకి మీరు ధనుర్లగ్నం అనుకుందాం. ధనుర్లగ్నంలో మూలా నక్షత్రంలో పుట్టారు మీరు. కొంతమంది చెప్తుంటారు మహా పండితులు, ఏమిటి మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకోకండి అంటే ఏమిటి? దానివల్ల ఏరే వాళ్ళు చనిపోతారు అని చెప్తుంటారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకోకండి, దానివల్ల ఒకరు చనిపోతారని చెప్తుంటారు, వారికి చేటు జరుగుతుంది అంటారు. ఇలాగా జ్యేష్ఠ నక్షత్రం త్రిజ్యేష్ఠులు వద్దండి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ జ్యేష్ఠులకి ఇవ్వకండి, ఇట్లాగే చెప్తుంటారు. రకరకాల పోకలు ఉన్నాయి. కానీ మనం వాటన్నిటి కూడా అతీతంగా దాని నుండి దాటేసి అనేక రహస్యాలను మనము ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. వాళ్ళు విఘ్నులై చూస్తున్నారు. విజ్ఞానం లేని వాళ్ళు చూడలేరు, కానీ దానికి మనం ఏం చేయలేం. విఘ్నులకి మాత్రం మనం చెప్పేవి అందుతా ఉంది. అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మార్చలేకపోతున్నాం, మారరు కూడా. వాళ్ళు భగవంతుడే పక్క నుంచి నిలబడినా వాళ్ళు మార్చలేరు. భగవంతుడే పక్క నుంచి వేషంలో నిలబడితే మీరు ఏ డ్రామా కంపెనీ నుండి వచ్చారనే అడిగే రకంగా కనబడుతున్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే విఘ్నులకు
మనం చెప్పింది వినగలిగే వారికి మాత్రం అందజేస్తున్నాం ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఒక అద్భుతమైన యూనిక్ అయినటువంటి నాలెడ్జ్ని. ఇక్కడ మూలా నక్షత్రంలో పుట్టారు కాబట్టి మూలా నక్షత్రము అనేది ధనుసులో ఉంటుంది కాబట్టి మిథున రాశి మిథున లగ్నం వారిని వివాహం చేసుకోవాలని చెప్పకూడదు. అది ఎవరితో వివాహం చేసుకోవాలనేది మనము నక్షత్రాల పరంగా తీసుకొని ఆ నక్షత్రాలు 180 డిగ్రీలో కనెక్ట్ అయితే ఆ తర్వాత మిథున రాశి ఒకవేళ వస్తే చేయొచ్చు, వద్దని లేదు. అయితే మొదట ఏం చేస్తానంటే మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాల వారితో కానీ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల వారితో చేయొచ్చు. అదే సమయంలో వృషభ రాశి వృషభ లగ్నము, సింహరాశి సింహలగ్నము, మేషరాశి మేషలగ్నము మరియు మిథున రాశి మిథున లగ్నం వారితో కూడా ఇక్కడ వివాహం చేయొచ్చు. అయితే నక్షత్రాలు నేను చెప్పిన వారితో కానీ వివాహం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లగ్నములోనే సూర్యుడు, లగ్నములోనే చంద్రుడు, లగ్నములోనే కుజుడు ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్తాం. ఇలాగా ఒక జాతకాన్ని మనము పరిశీలించేటప్పుడు, ఎవరినైనా కానీ పరిశీలించేటప్పుడు వారికి రాబోయే భాగస్వామి ఎవరు అనే అంశాలు చాలా చక్కగా చెప్తుంటాం. దానికి సంబంధించినటువంటి 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ఆఫ్ మ్యారేజ్ పొంతనాలు అంటారు దీన్ని, ప్రాప్త పొంతనాలని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకుని కూడా పరిశీలించండి. ఇది చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని మాత్రం నేను భావిస్తున్నాను. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.